ఎవరు ఎవరు చెప్పండి మీరు ఎవరు చెప్పండి Remaja, Remaja, Ray, Ray, Remaja, Ray. Everybody, everyone, everybody, everybody. ఎవరు 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 అక్కడ భయపడ్డారా ఇంకా ఉంది ఎవరు ఎవరది వచ్చావా రారా తను నిన్ను వదలదురా. మీకెట తెలుసు స్వామి? నాకు అన్నీ తెలుసురా. రండి స్వామి పదా రండి స్వామి పదా.
వెళ్ళిపో. వద్దు. ఎవరు నువ్వు? వద్దురా. ఎవరు? నా గురించి తెలుసుకోవద్దు. వెళ్ళిపో. ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? వద్దు. చెప్పు చెప్పు. వచ్చి కూర్చో, పీఠం మీద కూర్చో. వస్తావా రావా? ఎవరు నువ్వు? వద్దు. ఎక్కడి నుంచి వచ్చావు? రా. వీరా రారా. ఎవరు నువ్వు? వాళ్ళని ఎందుకు చంపుతున్నావు? సంబంధం ఉందిరా. మాది కేరళ దేశంలోని మౌళి రాజంగల్. మా నాన్న సదాశివరాజు గారు ఒక గొప్ప వీరుడు. తన ఏకైక సంతానమైన నేను రాజపాలన కంటే కూచిపూడి నాట్యం పట్ల ఎక్కువ మక్కువ చూపించడంతో, ఇంకా ఆడవారిలా చీర కట్టుకోవడం, అలంకరించుకోవడంతో మా నాన్నగారికి నేనంటే చిన్నప్పటి నుంచే పరమ అసహ్యం, ద్వేషం. నన్ను మారమని ఎన్నో చిత్రహింసలు పెట్టి రాజ్యంలో నాట్యాన్ని బహిరణ మనోహరుడు అనే ప్రతిభావంతుడైన శిక్షకుడిని పిలిపించారు. యుద్ధ విద్యల మీద నాకు ఆసక్తి లేదని గమనించి, నాట్యం మీద నాకున్న తపనను గుర్తించి నేను నాట్య సాధన చేయడానికి సహకరించాడు మదనుడు. నాలాగే అని, నేనంటే ఇష్టమని తన భావాల్ని వ్యక్తం చేశాడు. మదనుడి కంటే బాగా నన్ను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరని తెలుసుకున్న నేను ఆ ప్రతిపాదనకి అంగీకారం తెలిపాను. మమ్మల్ని చంపేయమని ఆజ్ఞాపించారు. మీ వరహాలు తీసుకుని మా రాజ్యానికి దూరంగా నాట్యానికి ప్రసిద్ధి చెందిన ఆంధ్ర రాజ్యంలో కూచిపూడి అనే గ్రామంలో స్థిరపడ్డాము. అడగడానికి, అడ్డు చెప్పడానికి ఎవరూ లేని ఈ చోట నేను మదనుడు ఒక కొత్త ప్రపంచం సృష్టించుకున్నాం. మాసం పౌర్ణమి రోజున మదనుడు పక్క రాజ్యానికి వెళ్లి ఒక ముఖ్యమైన పని చూసుకుని వస్తానని చెప్పాడు. తన గుర్తుగా నాకొక మణిహారాన్నిచ్చి తను కార్తీక మాసం ఏకాదశి రోజున వస్తానని, అప్పటి వరకు భవంతి గడప దాటి బయటికి రావద్దని ప్రమాణం చేయించుకుని బయలుదేరాడు మదనుడు.